హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఎంహెచ్ ప్రసాద్ వారి విరచితాంశంగా మేటి నేటి బేతాళ కథలు అనే అంశంగా ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తున్నాను, వినండి. మేటి నేటి బేతాళ కథలు, ఎంహెచ్ ప్రసాద్ విరచితం. ఇక వినండి. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టెక్కి శవాన్ని భుజాన వేసుకొని దిగుతున్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ఓ రాజా, నీ పట్టుదల చూస్తుంటే నాకు ముచ్చటగా ఉంది. నీకు అలుపు ఆయాసం లేదు. అంతిమ విజయం కోసం నీ పాటలు చూస్తుంటే నీకు శ్రమ తెలియకుండా ఓ కథ చెప్పాలని ఉంది. విను. అయితే ఓ నియమం, కథ చివర ఓ ప్రశ్న వేస్తా. సమాధానం తెలిసి చెప్పలేకపోతే నీ తల 1000 వక్కలవుతుంది అని అనగానే విక్రమార్కుడు వినసాగాడు. తొల్లి త్రేతాయుగమున త్రిశంకు అనే రాజు ఉండేవాడు. అతడికి బొందితో కైలాసం వెళదామనిపించింది. అందుకు గురువు అయినటువంటి వశిష్ఠ మహామునిని అడిగాడు. నీ బొంద, అదేం కోరిక, అవతల బో అన్నాడు. ముని పిల్లల్ని అడిగాడు. వాళ్ళు తిట్టి శపించి పంపారు. ఇట్లా కాదని విశ్వామిత్రుడనే ఇంకో ఋషి దగ్గరికి వెళ్ళి తన కోరిక చెప్పాడు. విశ్వామిత్రుడు ఏవో యాగాలు అవి ఇవి చేసి ఇతడిని స్వర్గానికి రవాణా చేస్తే, ఒరేయ్, మనిషి శరీరంతో స్వర్గం ఎట్లా వస్తావు అని ఒక్క తన్ను తన్నారు వాళ్ళు. ఠాట్, నేను పంపిస్తే వాళ్ళు పొగరు ఏంటి అని విశ్వామిత్రుడు ఆగు అంటూ అటు ఇటు కాకుండా త్రిశంకు మధ్యలో ఆగాడు. వాడి చుట్టూ ఈ ఋషి విశ్వామిత్రుడు ఒక సూర్యమండలం, ఒక స్వర్గం ఏర్పాటు చేశాడు. దాని పేరు త్రిశంకు స్వర్గం అయింది. ఓయ్, అప్పుడు పుట్టిందిరా అయ్యా దేవుని తెలివికి ప్రతి తెలివి, అదే కృత్రిమ తెలివి. రాబోయే రోజుల్లో దాన్ని ఇంగ్లీష్ అనే భాషలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, కృత్రిమ మేధస్సు. రాజా, వింటున్నావా? అప్పటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బహురూపాలు చెంది తిరిగి భూలోకానికి మొదట ఎక్కాల పుస్తకం, తర్వాత గణిత శాస్త్రం, అందులోని సమస్యలను పరిష్కారం చేయడానికి ఆ మొదట క్యాలిక్యులేటర్గా ఉద్భవించి ఆ తర్వాత కంప్యూటర్ నామమున ప్రసిద్ధి చెందుతూ అందులో రకరకాల భాషలతో రెచ్చిపోయి అగో ఆనాటి విశ్వామిత్ర ప్రభావిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకో రూపంలో దిగబడుతుంది. ఆనాడు అటు ఇటు కాకుండా ఆకాశంలో ఆగిన ఆ త్రిశంకుడిలాగా మన గతి ఏమిటి? కింకర్తవ్యం అని ఇంజనీర్లు అని పిలువబడే కుర్ర కుంకలు వారి ఉద్యోగం ఉంటుందా ఉడుతుందా అని చలిజ్వరం తగిలినట్టు ఓ వణుకు వణుకుతున్నారు. ఓ రాజా, నీవు కూడా పరిపాలన చేసిన రాజువే కదా, అడ్మినిస్ట్రేటర్ అంటారట. ఆ సమస్య పరిష్కరించే బాధ్యత, ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా నీదే కనుక ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? సరైన సమాధానం చెప్పు. నీకు కూడా కొత్త సబ్జెక్టుకు ఇది కనుక కొంచెం ఆలోచించి చెప్పు. తెలిసి చెప్పకపోతే నీ తలకాయ కాదు 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 నీ రాజ్యంలోని కంప్యూటర్లన్నీ 1,00,000 ముక్కలైపోతాయి. చెప్పు అని మౌనంగా ఉన్న మహారాజు నోరు విప్పాడు.
ఇది ప్రతి 4-5 ఏండ్లకు వచ్చు పరీక్ష. దేవుడు మనిషికి మేధస్సు ఇచ్చి ఆలోచనా శక్తి కూడా ఇచ్చాడు. అంతేనా? ఆకలి ఇచ్చాడు, కోరికలు పెట్టాడు, ఆశలు జిజ్ఞాస కూడా. ఆకలి తీర్చుకోవటానికి పని చేయాలి, కోరికలు తీర్చుకునేందుకు శ్రమ, అలాగే మేధ ఆకలి తీర్చాలంటే పరిశ్రమ చెయ్యాలి. అందుకే మనిషి నిత్య విద్యార్థి కావాలి. వాడు మాస్టర్ అయినా, డాక్టర్ అయినా, ప్లేడర్ అయినా, ఆఖరికి యాక్టర్ అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఉద్యోగాలు ఎక్కడికి పోవే. కంప్యూటర్ వచ్చినప్పుడు సమ్మెలు చేశాం. అబ్బో, Y2కి సందడి చెప్పేది లేదు. అర్జెంటుగా 6 రోజుల కోర్సు చదివి అమెరికా వెళ్ళారు Y2K ప్రాబ్లం సాల్వ్ చేయటానికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది. ఫాస్టెస్ట్ సొల్యూషన్స్ ఒకేసారి 100 పాజిబిలిటీస్ ఇస్తుంది. అన్నాయ్. తరువాత హ్యూమనాయిడ్ ఇప్పటికే రంగప్రవేశం చేసింది. అయితే రాబోయే యంత్రం కాళ్ళు చేతులు, ఆలోచించే మెదడు, ఎమోషన్స్ ఉండే గుండె. వావ్! ఇక BCIS టబ్రో హూ బిజినెస్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వారిని కంపెనీలో ఉద్యోగుల మధ్య మీటింగ్ పెట్టి రిపోర్టులు తీసుకొని వాటిని అనలైజ్ చేసి ప్రాసెస్ చేసి ఏ ఉద్యోగి చెంతకు ఏ విషయం ఎంత మేరకు వెళ్ళాలి అని అదే నిర్ణయం తీసుకుంటూ, అమ్మో ఇన్ని పనులా, మధ్యలో ఉన్న ఇంతమంది ఉద్యోగాలు, ఇంతమంది చేయవలసిన పని చేస్తున్న కంప్యూటర్ను పని చేయించేవారు కావాలి బ్రో. ప్రతిసారి టెక్నాలజీ మారినప్పుడు ఈ రకమైన సందేహాలు, భయాలు సహజం. మరో 4 సంవత్సరాల్లో ఈ కొత్త మార్పులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వస్తాయి. 25-35 సంవత్సరం నుంచి 20-50 సంవత్సరం లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రాబోయే అద్భుతమైన ప్రతి సృష్టి ఫ్యూజన్ ఎనర్జీ. సూర్యరశ్మిని డబ్బాలో ఒడిసి పట్టడం అంటే సోలార్ ఎనర్జీని మానవ హస్తాలలో కబళించడం అన్నమాట. తద్వారా రిస్కీ జాబ్స్ అంటే అనేక కష్టతరమైన ప్రాణాంతక ప్రదేశాల్లో పనిచేసే టెక్నాలజీ ప్రెసిషన్తో పని చేయగలగటం. అవును, ప్రతి సృష్టి మానవ మేధస్సుకు అందుబాటులో తొందరలో రాబోయే కాలంతో పాటు జ్ఞాన మార్గంలోకి పోకుండా కనీసం వారి పూర్వీకులు ఇచ్చిన భూమి దున్ని పంట పండించి 10 మంది కడుపు నింపకుండా కుల మత భ్రమలో భ్రష్టులై కుళ్ళు రాజకీయ నాయకుల నీడలో బొద్దింకలు, మిడతలు మొదలగు క్రిమికీటకాల వలె కొందరు తయారు అని అనగానే విక్రమార్కుని మాటలు పూర్తి కాకుండానే రాజుకు మౌనభంగం అయినందుకు బేతాళుడు మళ్ళీ శవంతో చెట్టెక్కాడు. పట్టు వదలని MH ప్రసాద్ మళ్ళీ ఇంకో కథకి ఫ్లాట్ కోసం ప్రయాణం సాగించాడు. ఇది నేటి బేతాళ కథలు విన్నారుగా. మీరే ఆలోచించండి. ధన్యవాదాలు.